తాత్కాలిక లాభాల కోసం బంధాలను నాశనం చేయకుండా జీవితాంతం కలిసి గెలిచే విధంగా మనుషులతోనూ, బిజినెస్తోనూ, కెరీర్‌తోనూ, అలాగే ఫ్యామిలీతోనూ సంబంధాలు పెట్టుకోవడమే ప్లే లాంగ్ టర్మ్ గేమ్స్ విత్ లాంగ్ టర్మ్ పీపుల్. కొంచెం వివరంగా తెలుసుకుందాం. మొదటగా మీరు తెలుసుకోవాల్సింది షార్ట్ టర్మ్ మైండ్‌సెట్ అంటే ఇప్పుడే నాకు లాభం రావాలి అని ఆలోచించడం. అంటే ఒక షాపు వాడు కస్టమర్‌కి నకిలీ వస్తువు అమ్మి ఈరోజే అదనంగా రూ. 200 సంపాదించడం లాంటిది. కానీ లాంగ్ టర్మ్ మైండ్‌సెట్ అంటే మనమిద్దరం చాలా కాలం పాటు కలిసి ఉంటూ గెలవాలి అని భావించడం. అంటే కస్టమర్‌కి నిజమైన క్వాలిటీ ఇచ్చి, నమ్మకం సంపాదించి 10, 15 సంవత్సరాల పాటు అతను మళ్ళీ మళ్ళీ అదే షాప్‌కే వచ్చేలా చేయడం. చివరికి వీరిద్దరిలో ఎవరు ఎక్కువ గెలుస్తారో చూస్తే లాంగ్ టర్మ్ ఆడినవాడే గెలుస్తాడు. లాంగ్ టర్మ్ పీపుల్ అంటే మాట నిలబెట్టుకునే వాళ్ళు, నమ్మకాన్ని అత్యంత విలువైనదిగా చూసేవాళ్ళు, కేవలం ఒక్కరోజు లాభం కోసం మోసం చేయని వాళ్ళు, అలాగే కష్టాల్లో కూడా వదిలిపోని వాళ్ళు అని కూడా చెప్పవచ్చు. ఇలాంటి వారితో సంబంధం పెట్టుకుంటే నువ్వు పడిపోయినప్పుడు వారు చేయిస్తారు, నువ్వు గెలిచినప్పుడు అసూయపడరు, నీ విజయాన్ని తమ విజయంగా భావిస్తారు. చివరకు ఇది డబ్బు, బంగారం కంటే చాలా ఎక్కువ విలువైన నెట్వర్క్గా మారుతుంది. అంతేకాకుండా కెరియర్లో, బిజినెస్లో కూడా ఇదే నియమం వర్క్ అవుతుంది. ఎటువంటి పెద్ద కంపెనీలైనా ఒక్క రోజులో పెద్దవి కాలేవు. అవి కూడా నమ్మకం మీద, రెప్యుటేషన్ మీద, దీర్ఘకాల సంబంధాల మీదే ఎదిగాయి. అలాగే ఒక ఉద్యోగి కంపెనీని లాంగ్ టర్మ్గా చూసి స్కిల్స్ నేర్చుకుంటూ విలువ పెంచుకుంటూ ఉంటే కంపెనీ కూడా అతనిపై ఇన్వెస్ట్ చేస్తుంది, అతనికి ప్రమోషన్స్, ట్రైనింగ్స్ ఇస్తుంది. ఇలా చేసినప్పుడే ఇద్దరు కలిసి ఎదుగుతారు, ఇద్దరు కలిసి గెలుస్తారు. చివరికి ఇన్వెస్టింగ్లో కూడా అదే సూత్రం వర్తిస్తుంది. ప్రతిరోజు మార్కెట్ పెరిగిందా, పడిందా అని చూసి ట్రేడ్ చేసేవాళ్ళు షార్ట్ టర్మ్ ప్లేయర్స్. కానీ 20-30 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా పేషెన్స్తో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు లాంగ్ టర్మ్ ప్లేయర్స్. వీరిద్దరిలో స్టాక్ మార్కెట్లో నిజంగా పెద్ద మొత్తంలో ధనం సంపాదించేది ఎవరంటే ఎప్పుడు ఓపికగా లాంగ్ టర్మ్ గేమ్ ఆడేవారే అని చెప్పవచ్చు. జీవితంలో మన చుట్టూ చాలా మంది ఉంటారు, కానీ అందరూ లాంగ్ టర్మ్ పీపుల్ కాదు. ఎవరు నీతో నిజంగా కలిసి ఎదగాలనుకుంటున్నారో, ఎవరు నిన్ను కేవలం వాడుకోవాలనుకుంటున్నారో గుర్తించే తెలివిని సంపాదించుకోండి.